పాపం చెప్పుకుంటే పోతుందంటారు. అనంతబాబు అనేటటువంటి అతను చేసింది రాక్షస కృత్యం. తన దగ్గర పనిచేసిన డ్రైవర్ని ప్రాణాలు తీసినటువంటి వైనం. 50,000 రూపాయలు అప్పిచ్చి 30,000 రూపాయలు తిరిగి తీసుకుని 20,000 కట్టలేదని చంపేశారన్నటువంటి పాయింట్ ఎంతవరకు వాస్తవం అన్నది సరిగ్గా దర్యాప్తు జరగలేదు. బట్ అతనే కొట్టి చంపాడు అన్నటువంటి మాత్రం కన్ఫర్మ్. అతని భార్య కూడా ఉంది అంటే అది 20,000 రూపాయల వ్యవహారం కాదు. దాని వెనకాల ఏదో సంథింగ్ ఉంది. అది అతను చెప్పలేదు. కానీ అతను దుర్మార్గం. ఎంత నీకు ఏమి తప్పు చేసినా సరే ఎదురోళ్ళని శిక్షించే అధికారం నీకు లేదు. ఎంత మంచి జరిగినా సరే అవతల వాళ్ళని చంపుతున్నావు అంటే కనుక నువ్వు రాక్షసుడివే. రాక్షసానందం పొందినటువంటి ఆ దారుణ కృత్యానికి అతని భార్య కూడా సహకరించిందంటే సంథింగ్ ఏదో జరిగింది. అది దర్యాప్తులో నాడు పోలీసు అధికారులు తేల్చలేకపోయారు. ఆ తర్వాతన అనంతబాబు ఆ శవాన్ని తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసిన రాక్షసత్వాన్ని ప్రదర్శించి పోలీసులను అడ్డు పెట్టుకుని తప్పించుకు తిరిగితే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి దళిత బడుగు బలహీన వర్గాల సీట్లలో ఖచ్చితంగా గెలిచే పార్టీ గనక సోదులో లేకుండా పోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆ మర్డర్ అన్నటువంటిది మర్చిపోయారు. ఇప్పుడు ఆ అనంతబాబు వ్యవహారంలో నాడు ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ చేసినటువంటి అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తోంది ప్రస్తుతం కోర్టు. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది పక్కన పెడితే పాపం అయితే వెంటాడింది అన్నది మాత్రం స్పష్టమవుతుంది.